హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మళ్ళీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు సార్. అంటే 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. గతంలో అప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఎందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు? మళ్ళీ ఏమన్నా పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మళ్ళీ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉన్నాయా అంటూ చర్చించుకోవడం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం? 2 రోజుల ముందు కూడా మోడీ తీవ్రంగా హెచ్చరించాడు పాకిస్తాన్ని. సో ఒక రకంగా పాకిస్తాన్కి మనకు యుద్ధం మే 10న అంతమైన తర్వాత కూడా మాటల యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. నిజానికి మోడీ అండ్ బీజేపీ లీడర్లు పెంచారు కూడా ఇది. ఒక పక్కేమో మన 7 టీమ్స్ వరల్డ్ వైడ్గా వెళ్ళి మన వ్యూ ఏంటి, పాకిస్తాన్ వ్యూ ఏంటి, పాకిస్తాన్ మన దేశంలో ఎలాగ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది విత్ డేటా అనేక దేశాల్లో, దాదాపు 35 దేశాల్లో మన 7 టీములు వెళ్ళి ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా కొన్ని టీముల్ని ఫామ్ చేసి వాళ్ళు కూడా అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు కూడా ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు పాకిస్తాన్ మనల్ని బెదిరిస్తుంది, మీరు మాకు నీళ్లు కానీ ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తామని వాళ్ళ అహ్మద్ చౌదరి వాళ్ళ మిలిటరీ డీజీ ఆయన కూడా హెచ్చరించాడు. సో అదే స్థాయిలో మోడీ కూడా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు పాకిస్తాన్కి. మీరు కానీ టెర్రరిజాన్ని ఆపకపోతే మేము మీ అంతు చూస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఇండస్ వాటర్ ట్రీటీని కూడా మనం ఏదైతే ఆపామో, అభియన్సలు పెట్టామో దాన్ని నార్మలైజ్ చేయలేదు. అట్లాగే మిగతా శాంక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం కంప్లీట్గా పోలేదు. ఎప్పుడు పోతుందంటే సివిలియన్ డిస్కషన్స్ జరగాలి. ఇప్పటి వరకు ఏంటంటే మనకి మిలిటరీ లెవెల్లో డిస్కషన్ జరిగే తప్ప సివిల్ లెవెల్లో జరగలేదు. సో సివిల్ లెవెల్లో జరగాలంటే మోడీ కండిషన్లు ఆల్రెడీ పెట్టాడు. అదేంటంటే ముందు మీరు టెర్రరిజాన్ని ఆపాలి, జరిగితే చర్చలు ఇద్దరి మధ్య జరగాలి, 2 అజెండాలో ఉండాలి. 1 టెర్రరిజం, 2 POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ 2 అంశాల మీద మాత్రమే చర్చ జరగాలనేది మోడీ పట్టుబడుతున్నాడు. దానికి పాకిస్తాన్ రెడీగా లేదు. అందువల్ల ఇప్పుడే చర్చలు జరిగే అవకాశం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే యుద్ధ విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు మన బార్డర్ స్టేట్లలో అటాక్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా LOC లైన్ ఆఫ్ కంట్రోల్ 740 కిలోమీటర్లు మనకి వాళ్ళకి మధ్య ఉంటుంది. LOC దగ్గర IB ఇంటర్నేషనల్ బార్డర్ 3320 కిలోమీటర్ల పొడవుతూ ఉంటుంది. ఈ 2 బార్డర్ల దగ్గరున్న గ్రామాల మీద, సివిలియన్ నివాసాల మీద, మిలిటరీ బేసెస్ మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉన్నారు. దానికి రిటాలియేషన్ మనోళ్ళు ఇస్తున్నారు. ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి అది ఆగింది. అయితే ఇన్ఫిల్ట్రేషన్ అంటే టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి రావడం ట్రై చేస్తూనే ఉన్నారు. మరోవైపు స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకోవైపు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ అందించే ఇండియన్ ఏజెంట్స్, సివిలియన్స్ కావచ్చు, జ్యోతి మల్హోత్రా, ఉజాలా లాంటి వాళ్ళు, అట్లాగే రామ్ జాట్ అతను CRPF జవాను, ఇలాంటి వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు 20 మంది వరకు దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒక వార్త సంచలనం క్రియేట్ చేసింది. ఆ వార్త ఏంటంటే మనకి బార్డర్గా ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో అనేక జిల్లాల్లో, ఒక్కొక్క రాష్ట్రంలో 20-30 జిల్లాల్లో ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు హర్యానాలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో హర్యానాలో ఉండే 22 జిల్లాల్లో కూడా ఇటువంటి మాక్ డ్రిల్లే నిర్వర్తిస్తున్నారు. అంటే ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఈరోజు మాక్ డ్రిల్స్ ఎందుకు చేస్తున్నారు? ఇది హోమ్ అఫైర్స్, మన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఏమేమి జరుగుతుంది మాక్ డ్రిల్ అంటే ఎయిర్ రైడ్ సైరన్స్, అంటే మనకి ఎయిర్ రైడ్ జరగబోతుంటే సైరన్స్ వస్తాయి, ఆ సైరన్స్ మోగిస్తారు. దాని తర్వాత బ్లాక్అవుట్ ఎక్సైజ్ అంటారు. అంటే మొత్తం పవర్ ఇంక్లూడింగ్ జనరేటర్స్ అన్ని రకాల పవర్ని ఆపేసి కంప్లీట్ డార్క్లో పెట్టి, డార్క్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారు. తర్వాత ఎవాక్యువేషన్ డ్రిల్స్ అంటారు. అంటే బయట ఎక్కడైనా ప్రజలు ఉంటే వాళ్ళని ఎవాక్యువేట్ చేసి సేఫ్ ప్లేస్లకి తీసుకురావడం, దాన్ని ఎవాక్యువేషన్ డ్రిల్స్ అంటారు. తర్వాత
సిమ్యులేటెడ్ ఎమర్జెన్సీ, అంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్, అంటే వీధులు ఎవరు ఉండకూడదు, గుంపులుగా ఎక్కడ తిరగకూడదు, ఒంటరిగా అసలు ఉండకూడదు, ఇలాంటి మన సిమ్యులేటెడ్ ఎమర్జెన్సీ ఉంటుంది. అట్లాగే యాంటీ సబటేజ్ చెకింగ్ అంటారు. యాంటీ సబటేజ్ అంటే అటాక్ చేసినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఇది కూడా జరుగుతుంది. ఇవి ప్రధానంగా జరుగుతాయి అన్నమాట. ఇవి దీంట్లో ఎవరెవరు పాల్గొంటారంటే అన్ని డిపార్ట్మెంట్ సివిల్ డిఫెన్స్ టీమ్స్ అంటారు అన్నమాట. ఇదంతా కూడా దీని పేరే సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు. సో ఈ సివిల్ డిఫెన్స్ అంటే మిలిటరీ వాళ్ళు ఏముండరు, సివిల్ డిఫెన్స్కి సంబంధించి అంటే పోలీసులు ఉంటారు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత మన ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఫోర్సెస్ స్టేట్ లెవెల్లో ఉంటాయి, అవన్నీ కూడా పాల్గొంటాయి. దాంతోపాటు సివిలియన్స్ కూడా, సివిలియన్కి సంబంధించిన ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు పాల్గొంటారు. తర్వాత ఏమన్నా గ్రూప్స్ ఉంటే, ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు పాల్గొంటారు. అలాగా ప్రజలందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అట్లాగే వాలంటీర్స్ని కూడా కొంతమందిని పెడుతున్నారు. ఈ వాలంటీర్స్ యాక్టివ్గా ఉండి ఒక్కొక్క అపార్ట్మెంట్కి కొంతమంది వాలంటీర్లు, ఒక్కొక్క స్టేట్కి కొంతమంది వాలంటీర్లు, ఇలాగా వాలంటీర్స్ బాధ్యత తీసుకొని అక్కడ ఉన్న ప్రజల్ని, ముఖ్యంగా ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా, ప్రత్యేక పిల్లలు వాళ్ళని, లేకపోతే హెల్త్ బాగాలేని వాళ్ళు వీళ్ళని ఎలా చేయాలి, ఇవన్నీ జరుగుతుంది. సో అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన ఆల్ ఏజెన్సీస్ కూడా దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఏంటంటే సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఎలా కవర్ చేయాలి, ఒకవేళ ఉన్న వాటికి పెద్ద పెద్ద కవరేజ్ వేసేసి కవర్ చేసేయడం కనబడకుండా, ఎందుకంటే నైట్ అటాక్స్ జరుగుతాయి కాబట్టి కంప్లీట్గా బ్లాక్అవుట్ చేసి వాటిని కవర్ చేయడం, ఎక్కడున్నాయో తెలియకుండా రాడార్కి అందకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా దీంట్లో చేస్తారన్నమాట. దీని పర్పస్ ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్కి ఎలా అవ్వాలి, అటాక్స్ జరిగితే ఎలా తాము రక్షించుకోవాలి, గవర్నమెంట్ ఏజెన్సీలు ఎలా పనిచేయాలి, తర్వాత సివిలియన్ రెడీనెస్ అంటే రెడీగా ఉండాలి, ఎప్పటికైనా మనకు యుద్ధం వస్తే రెడీగా అందరూ ఉండాలి. అప్పటికప్పుడు భయపడిపోయి ఆ భయంలో ఏదో ఏం చేయాలో తెలియక ఎలాగంటే అలాగా కాకుండా ఒక ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా బిహేవ్ చేయాలి, విచ్చలవిడిగా ఎట్లంటే అట్లా పరుగులు ఎత్తకుండా. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేయడం, అంటే మనకు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరు, కొంత ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా రెడీ చేయడం. ఎక్కడైనా కీలకమైన ప్లేసుల దగ్గర బంకర్స్ లాంటివి, అంటే బేస్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, బేస్మెంట్లోకి వెళ్ళిపోతే కొంత సేఫ్, పైకంటే కూడా బేస్మెంట్లలో సేఫ్, ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ గుర్తించి అవన్నీ మార్క్ చేయడం, దగ్గరగా ఉన్న వాళ్ళకి అది చెప్పడం, దానికి సంబంధించిన అలర్ట్ మెసేజ్లు అవన్నీ వెళ్ళడం, ఇవన్నీ ఉంటుంది. అట్లాగే నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్, వాటిని అన్నింటినీ కూడా అలర్ట్గా ఉంచడం, అంటే ఏదన్నా జరిగినప్పుడు. ఇది బేసిక్గా దీని లక్ష్యం. ఇవి ఎందుకు చేస్తున్నారు సడన్గా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ముందు కూడా ఇవి ఇచ్చేశారు, ఇప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నారు, అప్పుడేమో అది ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో చేశారు మొత్తం దేశం అంతా, కానీ ఇప్పుడు దేశం అంతా చేయట్లేదు, బార్డర్ ఏరియాలను చేస్తున్నారు. అందుకని డౌట్లు వస్తుంది అందరికీ. అంటే ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు కూడా పాకిస్తాన్ మన దేశం మీద అటాక్ చేసినప్పుడు ఎక్కడ చేసింది, ఈ రాష్ట్రాల మీదే చేసింది, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఇక్కడున్న బేసెస్ మీద సివిలియన్ ఇండ్ల మీద వాటి మీద చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా